హలో నమస్తే. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి రాజకీయ వివాదం చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రోని ఎల్ఎన్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకుంటోంది అంటూ గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఈ నెల 1 నుంచి ఎల్ఎన్టీ నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి రాష్ట్ర ప్రభుత్వమే మెట్రోకు సంబంధించిన ఆపరేషన్స్ నిర్వహించాల్సి ఉంది. కానీ ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడం అనేది ప్రస్తుతానికి ఆగిపోయింది. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీకి చెల్లించాల్సిన 13,600 కోట్ల రూపాయల నిధులని చెల్లించలేదు. ఆ 13,600 కోట్ల రూపాయల నిధులని రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకోవాలనుకుంది. ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 13,600 కోట్ల రూపాయలు తీసుకోవడానికి సంబంధించి మొత్తం రంగం సిద్ధమైంది. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా పూర్తయింది. పూర్తయిన తర్వాత ఈ నెల జూన్ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లోకి ఆ డబ్బులు రావాల్సి ఉంది. కానీ ఆ డబ్బులు రాలేదు. ఆ డబ్బులు రాకపోవడానికి కారణం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం. అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లను ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈ రోజు చివరి రోజు నిధుల విడుదల. ఈ రోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు? 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి. హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకుమించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు. మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు రేవంత్ రెడ్డి గడిచిన కొద్ది నెలలుగా చెప్తూ వచ్చారు. 30,000 కోట్ల రూపాయల విలువైన మెట్రోని కేవలం 15,000 కోట్ల రూపాయలకే మేము స్వాధీనం చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి 15,000 కోట్ల రూపాయలకు పైగా మేము ఆదాయాన్ని తీసుకొచ్చామంటూ రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు. ఈ 15,000 కోట్ల రూపాయల డీల్లో 1,400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్కి ఇప్పటికే ఎల్ఎన్టీకి చెల్లించింది. మిగతా 13,600 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఆ 13,600 కోట్ల రూపాయలకు సంబంధించి ఏడీబీ నుంచి జైకా లాంటి సంస్థల నుంచి లోన్లు తీసుకోవడానికి సంబంధించి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ 2 బ్యాంకులు కూడా మెట్రోలు లాభాల్లో లేవు కాబట్టి రుణాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు అనేది సమాచారం. మెట్రో ఎల్ఎన్టీ ఇప్పటికే ప్రతి ఏటా 400-500 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్నామనేది అఫీషియల్గా పబ్లిక్ డొమైన్లో డాక్యుమెంట్లో చూపిస్తోంది. ఇలా చూపిస్తున్న నేపథ్యంలో అటువంటి ఒక సంస్థను రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకున్నంత మాత్రాన అది లాభాల్లోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేము దానికి రుణాలు ఇవ్వలేము అని ఏడీబీ జైకా లాంటి సంస్థలు చెప్పినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ సూచనతో కేంద్ర ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గ్యారంటీ కూడా ఉండడంతో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంతేకాదు ఈ నిధులు ఇవ్వడానికి సంబంధించి ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ముందుకు రావడానికి మరొక కారణం ఏంటంటే రిజర్వ్ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులని ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నేరుగా తీసుకోవడానికి సంబంధించిన అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు మన అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడు మనకి సంబంధం లేకుండానే ఆటో డెబిట్ అయ్యే పరిస్థితి చాలా సందర్భాల్లో లోన్స్ తీసుకున్న సందర్భంగా చూస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వమే వెళ్ళి చెల్లించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్లో నుంచి ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నేరుగా డబ్బులు తమకు తాను డిడక్ట్ చేసుకునేలా ఆర్బీఐ దగ్గర నుంచి కూడా ఒక అనుమతిని తీసుకుంది. ఇలా అనుమతి తీసుకుంది కాబట్టి రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇవన్నీ జరిగిన తర్వాత మరి ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకు నిధులు ఇవ్వలేదు అంటే కిషన్ రెడ్డి నిధులు ఆపేరు అనేది ముఖ్యమంత్రి చెప్తున్న మాట. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి నేరుగా మీరు డబ్బులు డైరెక్ట్గా తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఖాతా నుంచి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వచ్చి మీకు చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్ నుంచి మీరు డబ్బులు తీసుకోవచ్చు అంటూ ఆర్బీఐ కూడా చెప్పిన తర్వాత ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకు నిధులు ఇవ్వలేదు అనేది ఇప్పుడు చర్చ. అదే సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మరొక మాట పైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. ముఖ్యమంత్రి మాట్లాడిన మరొక మాట 4% వడ్డీకే మాకు రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలు ఇస్తామని చెప్పింది అని చెప్తున్నారు. ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇప్పటి వరకు ఇచ్చిన రుణాలలో 4% రుణానికి 4% వడ్డీకి ఎవరికీ రుణాలు ఇవ్వలేదు.
7-9% వడ్డీకి రుణాలు ఇస్తూ వస్తోంది ఈ కార్పొరేషన్. అటువంటి కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్ఎన్టీ నుంచి మెట్రోని టేక్ ఓవర్ చేయడానికి 4% వడ్డీకే రుణాలని ఎక్కడిచ్చింది? 4% వడ్డీకి రుణాలు ఇస్తున్నామనే విషయాన్ని ఎక్కడ ఏ డాక్యుమెంటేషన్లో కూడా అటు ఫైనాన్స్ కార్పొరేషన్ చూపించలేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు. బట్ ముఖ్యమంత్రి చెప్తున్నారు 4% వడ్డీకే మేము ఒప్పుకున్నాం, 4% వడ్డీకే రుణాలు తీసుకురాబోతున్నామని. ఈ 4% అనేది అటు ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒప్పంద పత్రాల్లో కావచ్చు, ఎక్కడా లేకపోవటం పైన స్పష్టత రావాల్సి ఉంది 4%కి ఏ రకంగా ఒప్పుకుంది అని. పైగా ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ నేరుగా తమ దగ్గర ఉన్న నిధులు మాత్రమే కాదు, ఆ కార్పొరేషన్ బయట విదేశీ సంస్థల నుంచి నిధులను సేకరించి ఇక్కడ మళ్ళీ అవి నిధులు ఇస్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వే ప్రాజెక్టులను చేపట్టాల్సిన సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఫినాన్షియల్గా కాస్త సపోర్ట్ చేయడం కోసం, రుణాలు ఇప్పించడం కోసం రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ పని చేస్తుంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కాదు, వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వీళ్ళు ఇక్కడ మళ్ళీ ఇంట్రెస్ట్కి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 4% వడ్డీకి ఏ రకంగా ఇవ్వడం సాధ్యమవుతుంది? ఈ కార్పొరేషన్ బయట నుంచి తీసుకొస్తున్న రుణాలన్నీ కూడా 7%, 8% రుణాలు ఉంటున్నాయి, కొన్ని చోట 6% రుణాలు వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. అటువంటి సంస్థ 4% వడ్డీకి రుణాలు ఎలా ఇస్తుంది అనేది ఒక ప్రశ్న. దానికి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిన తర్వాత, ఆర్బీఐ కూడా ఓకే చెప్పిన తర్వాత, కిషన్ రెడ్డి నోటి మాటగా చెప్తే 13,600 కోట్ల రూపాయల నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఆపగలిగిందా అనేది భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి వైపు నుంచి వేస్తున్న ప్రశ్న. కేవలం ఓరల్గా చెప్తే 1,000 కోట్ల రూపాయల నిధులు ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిన అంశానికి సంబంధించిన నిధులను ఆపగలుగుతారా? అలా ఆపడం వల్ల ఏం సాధించగలుగుతుంది భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీ ఏ రకమైన రాజకీయ ప్రయోజనాన్ని దానివల్ల సాధించగలుగుతుంది అనేది ఒక ప్రశ్న. అదే సమయంలో బుల్లెట్ ట్రైన్లకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. దేశంలో 8 బుల్లెట్ ట్రైన్లు వస్తే 3 బుల్లెట్ ట్రైన్లని మా రాష్ట్రానికి ఇచ్చారు, హైదరాబాద్కి ఇచ్చారంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. అంత ప్రతిష్టాత్మకమైన బుల్లెట్ ట్రైన్లని 3 తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం కేవలం రుణం విషయంలో కిషన్ రెడ్డి చెప్పారని ఆపుతుందా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి అనేది భారతీయ జనతా పార్టీ, బీజేపీ చెప్తూ వస్తున్న మాట. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జూన్ 1న టేక్ ఓవర్ చేసుకోవాల్సి ఉంది. జూన్ 1న ఈ అంశానికి సంబంధించి నిధులు రావాల్సి ఉంది. ఈ 10 రోజుల పాటు ఎందుకు ఈ అంశం పైన మాట్లాడలేదు? 10-12 రోజుల పాటు ఈ అంశం పైన మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి ఎందుకు ఈ అంశం పైన మాట్లాడుతున్నారు అనే ప్రశ్నకు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఆన్సర్ రావాల్సి ఉంది. సో ఇప్పుడు అక్కడ నుంచి నిధులు రాకపోతే, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధులు రాకపోతే మెట్రోని రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవడం అనే అంశం ఇక పూర్తిగా పక్కకి వెళ్ళిపోతుందా? మళ్ళీ ఎల్ఎన్టీని నడపాల్సిన పరిస్థితి ఉంటుందా? ఎల్ఎన్టీ దానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ 13,600 కోట్ల రూపాయల నిధులను ఎక్కడి నుంచి సమీకరిస్తుంది? ఎంత శాతం వడ్డీకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది? అప్పుడు అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే వడ్డీ భారం అవుతుంది 13,600 కోట్ల రూపాయలకు సంబంధించి. అది కాకుండా ప్రతి ఏటా మెట్రో 400-500 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. ఇవి రెండు కూడా అడిషనల్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్డెన్గా మారడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కొన్ని క్లియరెన్సెస్ రావాల్సిన అవసరం ఉంది. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మేము ఆపలేదు అని చెప్తున్న క్రమంలో ఎందుకు ఆగిపోయిందో కూడా పరిశీలి చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. కేంద్రం ఓకే చెప్పిన తర్వాత, ఆర్బీఐ ఓకే చెప్పిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన తర్వాత, నిధులు ఇస్తామని ఒప్పుకున్న తర్వాత రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రాలేదో పరిశీలి చేయాల్సిన బాధ్యత, తెలుసుకోవాల్సిన బాధ్యత, క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఇనిషియేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ మెట్రో ఒక ప్రతిష్టాత్మకమైన మెట్రో. ప్రతి రోజు 15-16 లక్షల మంది ట్రావెల్ చేస్తే అది పూర్తిగా లాభాల్లోకి రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేవలం 4-5 లక్షల మంది మాత్రమే మెట్రోలో ట్రావెల్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఆక్యుపెన్సీని పెంచడానికి సంబంధించిన ప్రయత్నాలు జరగాల్సి ఉంది. ఇటువంటి సందర్భంలో మెట్రో ఈ రకమైన ఆర్థికపరమైన వివాదాల్లో చిక్కుకోవడం, ఒకరి దగ్గర నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ కావడానికి సంబంధించిన ఇబ్బందుల్ని ఫేస్ చేయడం మెట్రో భవిష్యత్తు పైన నీడలు కమ్మేలా చేస్తుంది. అదే సమయంలో మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన చర్చ కూడా గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మెట్రో ఫేజ్ 2ని రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ఎక్స్టెండ్ చేయడానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు, శంకుస్థాపన కూడా చేశారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేసి ఫ్యూచర్ సిటీకి కూడా మెట్రో వేస్తామంటూ ఫేజ్ 2ని 112 కిలోమీటర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడతామంటూ ప్రకటించింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎన్ఓసి రాని కారణంగా మేము పనులు మొదలు పెట్టలేకపోతున్నామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. 40,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి ఈ ప్రాజెక్ట్ని మేము పూర్తి చేయాలనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా రాష్ట్రాలకు మెట్రోలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ లాంటి చిన్న నగరానికి కూడా మెట్రోని ఇచ్చింది. కానీ మా మెట్రో ఫేజ్ 2కి ఎందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వట్లేదు, ఎందుకు నిధులు ఇవ్వట్లేదు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఆన్సర్ రావాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం మీరు డబ్బులు ఇవ్వకపోతే, మీరు మాకు మెట్రో ప్రాజెక్ట్ ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పండి, కనీసం మేము కట్టుకోవడానికి సంబంధించిన ఒక ఎన్ఓసీని ఇవ్వండి, 40,000 కోట్ల రూపాయలు మేమే ఖర్చు పెట్టుకుని ప్రాజెక్ట్ని పెడతామంటూ కూడా ప్రాజెక్ట్ని మేము చేపడతామంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తూ వస్తున్న నేపథ్యంలో ఒకటి నిధులు ఎందుకు ఆగాయనే అంశం పైన,
రెండు, మెట్రో ఫేజ్ 2కు అనుమతులు ఎన్ఓసి ఇచ్చే అంశంపైన లేదా నిధులు ఇచ్చే అంశంపైన కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.